ఈ ప్రభుత్వం రాగానే అమరావతి అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం రాగానే వైజాగ్. అందుకనే అనేది అమరావతి ఎప్పుడైతే మీరు ఒక ఫిక్స్డ్ గా అన్ని అక్కడ మీరు చెప్పింది చేయాలి, ప్రజలకు సంబంధించినవి అన్ని సమకూర్చి భవనాలు నిర్మించబోతున్నారు. అలాగే బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి, నాబార్డు సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇవన్నీ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పడిపోతే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది అది. అమరావతి అనేది క్యాపిటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అసలు రాజధాని మీరు మళ్ళా ఎందుకు ల్యాండ్ పూలింగ్ ఉన్నాయి తొందరగా పూర్తి చేయండి అనేది అక్కడున్న అంతకుముందు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులు అదే అడుగుతున్నారు, ప్రజలు అదే అభిప్రాయాలు ఉన్నారు. మీరు ఇంకా విజన్ ఏ విజన్ పెంచుకుంటా వెళ్తే మీరు ఎక్కడికన్నా వెళ్ళదు. మరి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది ఎవరు అంటే దాని మీద 1500 ఎకరాలతో రైల్వే స్టేషన్. 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ ఎందుకు? ఏం చేసుకుంటారు 1500 ఎకరాలు? ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ న్యూయార్క్ ఎక్కడ ఉంది, అదే 48 ఎకరాలు అంట. అట్లా అని కాదు, అదే అంటున్నా. దానికి కన్నా కూడా దాని పక్కన ఉన్న షాపులకి, షాపింగ్ కి కాంప్లెక్స్లకి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ల్యాండ్ అంటున్నారు తప్ప 1500 ఎకరాలు పెట్టి ఏం చేసుకుంటాం అనేది దానికి ఒక మీనింగ్ లెస్. ఇప్పుడు విజయవాడ సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ 8-10 ఎకరాలు స్టేషన్ ఎంతది? 10 ఎకరాల లోపు. మీకేమో అక్కడ వచ్చి జనం కాపురం ఉంటారు కదా, పాసింగే కదా, దాని వరకే గానీ అసలు 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడితే నడవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ప్రయాణికులు నడవాలి కదా, ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు అదే అంది ఆయన వెంకయ్యనాయుడు గారు అందేది. మనం ఎప్పుడో 34 ఏళ్ళకి ఆలోచించి వాళ్ళు చేయకూడదండి. అప్పుడు షార్ట్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ విజన్ రెండు ఉండాలి. ఆ రెండు కోఆర్డినేట్ అవ్వాలి. అంతేగాని లాంగ్ టర్మ్ విజన్ తో షార్ట్ టర్మ్ విజన్ కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ప్రజల్లో అసంతృప్తి బయలుదేరు.